అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ కట్టడాలను కూల్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డ్రైనేజీని ఆనుకొనున్న అక్రమ కట్టడాలను కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు కూల్చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాధాకృష్ణ లాడ్జ్ నుండి జన్మభూమి రోడ్డు వరకు అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూల్చేసిన రోడ్డు విస్తరణలో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. గతంలో కూడా అక్రమ కట్టడాలను కూల్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే సూచించింది. అందులో భాగంగానే కామారెడ్డి కొత్తగా జిల్లాగా ఏర్పడింది. జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా రహదారులన్నీ వెడల్పు చేయాలి, రహదారుల వెంట వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఏదైతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇప్పటికే కామారెడ్డి పట్టణంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు అక్రమ కట్టడాలు, ఎందుకంటే దుకాణాల ముందట షెడ్లు వేశారు. ఆ షెడ్లన్నింటి కూడా తొలగించే పనిలో కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు. గతంలో కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అదే కోణంలో కూడా ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తాం, లేదా మీరు తీసేసుకోవాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వారు నోటీసులకు బెనకకుండా ఉండే విధంగా వారు ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు తొలగించకపోతే మున్సిపల్ అధికారులు వాటిపైన చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పూర్తిగా అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలు పూర్తిగా తీసేసే దిశగా మున్సిపల్ అధికారులు చర్చించారు. దానికి అందరి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఆశీష్ సంఘవాన్ ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారులను కూడా క్లీన్గా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా సరే వాటిని అన్నింటిని కూల్చేసే దిశగా వారికి నోటీసు ఇవ్వాలని చెప్పి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ సూచించిన నేపథ్యంలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని కూడా వారన్నింటి కూడా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఆ గుర్తించిన నేపథ్యంలో ఆ నిర్మాణాలన్నీ కూడా మీరే స్వయంగా తొలగించుకుంటారా, లేకుంటే మమ్మల్ని తొలగించాలా అనే ఉద్దేశం మీద అక్రమ మున్సిపల్ అధికారులు అయితే వారికి నోటీసులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దే విధంగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ కూడా దానికి అంతటి కూడా సిద్ధంగా చేస్తుంది. ఏదేమైనా కామారెడ్డి పట్టణంలో ఈ మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలకు ఏదైతే అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షాప్ యజమానులతో కానీ ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఆ అక్రమ నిర్మాణాలను తొలగించే దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టిన నేపథ్యం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు అయితే తొలగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దే దిశగా రోడ్లన్నీ వెడల్పు చేసే దిశగా రోడ్డు విస్తరణ పనిలో భాగంగా ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.